Hello friends, welcome back to my channel. In this video I am going to explain about how to handle exceptions. So ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియో చూసారో లేదో ఒకసారి చూడండి. ఎందుకంటే in the previous video I have explained about errors, different types of errors, what is an exception, why we go for exception handling. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పున్నానండి. ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. So how we can handle all these runtime errors, that means all exceptions. Okay, so we have to perform 3 steps to handle exceptions. Okay, so exception handle cheyali ante we have to follow 3 different steps. So first step 1 enti ante ప్రోగ్రామర్ అసలు అబ్జర్వ్ చేయాలి. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏ లైన్ దగ్గర ఎర్రర్ వస్తుంది, సో దేని కారణంగా ఎర్రర్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేసి ఆ స్టేట్మెంట్స్ని ఏం చేయాలి అంటే ఇన్సైడ్ ఏ ట్రై బ్లాక్ ప్లేస్ చేయాలి. సో చూడండి, ప్రోగ్రామర్ షుడ్ అబ్జర్వ్ ద స్టేట్మెంట్స్ ఇన్ ద ప్రోగ్రామ్ వేర్ దర్ మే బీ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎక్సెప్షన్స్. సో ఎక్కడ ఎక్సెప్షన్ రావటానికి పాసిబిలిటీ ఉంది అని ప్రోగ్రామర్ అబ్జర్వ్ చేసి ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అన్నిటినీ ఇన్సైడ్ ట్రై బ్లాక్లో రాయాలి. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ట్రై బ్లాక్? ట్రై కోలన్ అండ్ వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ కాస్డ్ అన్ ఎక్సెప్షన్. ఓకే, సో ట్రై కోలన్ రాసి ఏ స్టేట్మెంట్స్ వల్ల ఎక్సెప్షన్ వస్తుంది అనేది మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఆఫ్టర్ ట్రై బ్లాక్ ఇమీడియట్గా పైథాన్ వర్చువల్ మెషిన్ ఏం చేస్తుంది అంటే జంప్ టు అన్ ఎక్సెప్ట్ బ్లాక్. సో వాట్ ఈజ్ అన్ ఎక్సెప్ట్ బ్లాక్? సో ద ప్రోగ్రామర్ మస్ట్ డిస్ప్లే ద ఎక్సెప్షన్ డీటెయిల్స్ టు ది యూజర్. సో ఎందుకు ఎర్రర్ ఎందుకు వస్తుంది అనేది మీకు తెలిసిందిగా. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది అనేది మీకు తెలుసు కాబట్టి ఈ కారణంగా ఈ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ ప్రీవియస్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, a/b. సో వెన్ b వాల్యూ ఈజ్ 0 ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. సో అలా తెలుసు కాబట్టి ఆ పర్టిక్యులర్ వేరియబుల్కి ఆ వాల్యూ అసైన్ చేయకూడదు అనేది చెప్పాలి. అంటే యూజర్కి అర్థమైన భాషలో గనక చెప్పగలిగితే యూజర్ కెన్ అండర్స్టాండ్ అన్ ఎర్రర్. ఓకే, సో దాని సింటాక్స్ ఏంటి అంటే సో ఎక్సెప్ట్ ఈజ్ ద ప్రీడిఫైన్డ్ కీవర్డ్ అండ్ వాట్ ఈజ్ దట్ ఎక్సెప్షన్ నేమ్. సో ఇక్కడ ఇందాక మనం చూసాం 0 డివిజన్ ఎర్రర్. సో దట్ ఈస్ ద ఎక్సెప్షన్ నేమ్. సో మీరు యూజర్కి ఏ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ మెసేజ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఓకే, ద లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఈజ్ cleanup actions. For example, user wants to perform any cleanup actions. For example, కొన్నిసార్లు ఏం చేస్తామంటేనండి, మనం ఫైల్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనుకోండి. ఫైల్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఆ ఫైల్స్ ఓపెన్ చేస్తాము. ఫైల్ ఓపెన్ చేసి కంటెంట్ రీడ్ చేసుకోవటం, రీడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫైల్ క్లోజ్ చేయాలి, అట్లాంటివి చెప్తూ ఉంటాం. సో ఒకవేళ అబ్నార్మల్గా ఓపెన్ చేసిన ఫైల్ ఎక్సెప్షన్ వచ్చి ఎక్సెప్ట్ బ్లాక్లో వచ్చేసింది అనుకోండి, ఫైల్ క్లోజ్ అవ్వదుగా. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే దోస్ వీ కెన్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఫైనల్లీ బ్లాక్. సో ఫైనల్లీ బ్లాక్లో రాసే స్టేట్మెంట్స్ ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి ఫైనల్లీ బ్లాక్లో ఏ స్టేట్మెంట్స్ రాయాలి? ఇఫ్ ఎక్సెప్షన్ అక్కర్స్ మే ఆర్ మే నాట్, అసలు సంబంధం లేదు, ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా నాకు ఈ స్టేట్మెంట్స్ని మాత్రం ఎగ్జిక్యూట్ చేసి తీరాల్సిందే అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆల్ సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మస్ట్ బీ ఎన్క్లోజ్డ్ ఇన్ దిస్ ఫైనల్లీ బ్లాక్. ఓకే, సో ఇందాక చెప్పాను కదా, ఫైల్ ఓపెన్ చేసేసాము, పొరపాటున ఫైల్ రీడ్ చేస్తూ ఉండగా సంథింగ్ ఇంటరప్ట్ వచ్చి టర్మినేట్ అవ్వాల్సి వచ్చింది, బట్ మనం ఫైల్ క్లోజ్ చేయలేకపోయాం. అట్లాంటివి ఏమన్నా ఉంటే దోస్ కెన్ బీ రెక్టిఫైడ్ బై యూజింగ్ ఫైనల్లీ బ్లాక్. సో మొత్తం ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 3. ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ. ట్రై బ్లాక్లో ప్రాబ్లం ఎక్కడెక్కడ అవుతుందో ఆ స్టేట్మెంట్స్ రాస్తాం. ఎక్సెప్ట్ బ్లాక్లో యూజర్కి అర్థమయ్యేటట్టు ఆ ఎర్రర్ని డిస్ప్లే చేస్తాం. ఫైనల్లీ బ్లాక్లో క్లీనప్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ సింటాక్స్ ఇది. సో దిస్ ఈజ్ ట్రై అండ్ దిస్ ఈజ్ ఫాలోడ్ బై ఎక్సెప్ట్ అండ్ ఫాలోడ్ బై ఫైనల్లీ. ఓకే, సో ఇప్పుడు ఆ ఎక్సెప్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే,
సో మనకి ఎక్సెప్షన్ ఎక్కడెక్కడ అవుతుందని చూసాము. సో ఏ అని వాల్యూ రీడ్ చేసుకున్నాం, బి రీడ్ చేసుకున్నాం, బి వాల్యూ 0 ఇవ్వటం వల్ల కదా ఎక్సెప్షన్ వచ్చింది. సో అదే నేను బి వాల్యూ 0 ఇవ్వలేదనుకోండి, చక్కగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ బి వాల్యూ 0 ఇస్తే ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో అందుకని ఏం చేస్తాము అంటే ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బీ ఎన్క్లోజ్డ్ ఇన్ ట్రై బ్లాక్. అంటే ఏ అండ్ బి వాల్యూస్ రీడ్ చేసుకుంటున్నాను, ప్రాబ్లం ఏమీ లేదు, అక్కడ నాకు ఏ ఎర్రర్ రావట్లా. బి వాల్యూ కూడా రీడ్ చేసుకున్నాను, అక్కడ నాకు ఏ ప్రాబ్లం రావట్లా. ఎప్పుడు ఎర్రర్ వస్తుంది, వెన్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ట్రై బ్లాక్ ఫాలోడ్ బై ఎక్సెప్ట్. ఈ ఎక్సెప్ట్ తర్వాత స్పేస్ ఇచ్చి ఏం రాయాలి, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ని మనం హ్యాండిల్ చేస్తున్నాము అనే ఎర్రర్ నేమ్ రాయాలి. సో మనం ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ని హ్యాండిల్ చేస్తున్నాము, ఇక్కడ ప్రీవియస్గా కనిపిస్తుంది. వాట్ ఈస్ దట్ ఎర్రర్, 0 డివిజన్ ఎర్రర్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం రాసేటప్పుడు ఏం రాయాలి, 0 డివిజన్ ఎర్రర్ అనేది రాయాలి. సో 0 డివిజన్ ఎర్రర్. సో దిస్ ఈజ్ ద ఎక్సెప్షన్ నేమ్. సో ఇప్పుడు మీరు యూజర్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు, డోంట్ ఎంటర్ బి వాల్యూ యాజ్ 0 అని ఒక మెసేజ్ యూజర్కి అర్థమయ్యేటట్టు ఇస్తారు. సో మనకి ఇప్పుడు క్లీనప్ యాక్షన్స్ లేవు కాబట్టి నో నీడ్ టు రైట్ ఫైనల్లీ బ్లాక్. ఫైనల్లీ బ్లాక్ ఆల్వేస్ ఉండాలన్న రూల్ లేదండి. ఓకే, ఓ సారీ, రిజల్ట్ ప్రింట్ చేయలేదు కదా మనం. ప్రింట్ రిజల్ట్ సి, చూసారా రిజల్ట్ వచ్చేసింది కదా. అదే ఇప్పుడు నేను 0 ఇచ్చాను అనుకోండి, చూసారా ఇంత పెద్ద ఎర్రర్ లాంటిది ఏమైనా వచ్చిందా మనకి, నో. సింపుల్గా యూజర్కి అర్థమయ్యేటట్టు డోంట్ ఎంటర్ బి వాల్యూ యాజ్ 0. సో అప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తాడు యూజర్, బి వాల్యూ 0 ఎంటర్ చేయకుండా సమ్ అదర్ వాల్యూస్ ఎంటర్ చేస్తాడు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు హ్యాండిల్ an exception in Python. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. సో మనకి నార్మల్గా 2 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయండి, బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ అనేవి ఏంటి అంటే ఆల్రెడీ అవైలబుల్ ఇన్ పైథాన్ ప్యాకేజ్. ఓకే, సో దాంట్లో బేస్ క్లాస్ ఏంటి అంటే బేస్ ఎక్సెప్షన్ ఈజ్ ద బేస్ క్లాస్. ఈ క్లాస్ నుంచి డెరైవ్ చేసుకున్న క్లాస్ ఏంటి అంటే ఎక్సెప్షన్. సో ఈ ఎక్సెప్షన్నే మనం మళ్ళీ ఎక్కడ వాడతాము అంటే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్లో వాడతాము. ఓకే, సో బేస్ ఎక్సెప్షన్ అనేది బేస్ క్లాస్ అయినా సరే దాని నుంచి డెరైవ్ చేసుకొని ఉన్న ఎక్సెప్షన్ క్లాస్ ఏదైతే ఉందో ఆ సబ్ క్లాస్ని యూజ్ చేసుకుని వీ కెన్ క్రియేట్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. ఓకే, సో కాబట్టి 2 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అండి. వన్ ఈజ్ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్, సెకండ్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ని సమ్ టైమ్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కస్టమ్ ఎక్సెప్షన్స్. ఓకే, సో ఈ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ని ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్లో ఆల్రెడీ పైథాన్ డెవలపర్స్ డెవలప్ చేసేసి ఉన్న క్లాసెస్, వాటిల్లో బేస్ క్లాస్ ఏంటి అంటే బేస్ ఎక్సెప్షన్. వాటి నుంచి డెరైవ్ చేసుకున్న క్లాస్ ఏంటి అంటే నెక్స్ట్ ఎక్సెప్షన్ క్లాస్. ఈ ఎక్సెప్షన్లో నుంచి మళ్ళీ మనకి ఈ ఎక్సెప్షన్ క్లాస్ నుంచే చూడండి లక్కీగా మనకి హాయిగా ఇక్కడే ఉన్నాయి. సో బేస్ ఎక్సెప్షన్ అనేది బేస్ క్లాస్, దాని నుంచి ఈ సబ్ క్లాస్, దీని నుంచి మళ్ళీ మనకి ఏంటి అంటే స్టాండర్డ్ ఎర్రర్, వార్నింగ్ అని 2 సబ్ క్లాసెస్ ఉన్నాయి. ఈ స్టాండర్డ్ ఎర్రర్ కింద వచ్చేవే ఐఓ ఎర్రరు, 0 డివిజన్ ఎర్రరు, ఓఎస్ ఎర్రరు, ఓకే, రన్ టైమ్ ఎర్రరు, నేమ్ ఎర్రరు, ఇండెక్స్ ఎర్రరు, ఇట్లాంటి ఎర్రర్స్ అన్నీ వస్తాయండి. వాటన్నిటిని డిఫరెంట్ ఎక్సెప్షన్ నేమ్స్ అంటాం. ఈ ఎక్సెప్షన్ క్లాస్ నేమ్ ఇచ్చి యూ కెన్ హ్యాండిల్ ది ఎక్సెప్షన్. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక్క ట్రై బ్లాక్కే ఉండొచ్చు, దాన్ని ఫాలో చేస్తూ మెనీ ఎక్సెప్ట్ బ్లాక్స్ ఉండొచ్చు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ నేను మళ్ళీ ఫైల్స్ అయినప్పుడు ఫైల్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు చెప్తానండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫైల్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ట్రై విత్ మల్టిపుల్ క్యాచ్ అంటాం, అందుకనే ట్రై విత్ మల్టిపుల్ ఎక్సెప్షన్ బ్లాక్స్.
మనకి జావాలో క్యాచ్ బ్లాక్ అంటాం కదా, అట్లా ట్రై విత్ మల్టిపుల్ ఎక్సెప్ట్ బ్లాక్స్ ఉండొచ్చు. ఓకే, సో మల్టిపుల్ ఎక్సెప్ట్ బ్లాక్స్ ఎందుకు వాడుతున్నాం? వీ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్. కొన్నిసార్లు డివిజన్ 0 ఎర్రర్ ఉండొచ్చు, ఇండెక్స్ ఎర్రర్ ఉండొచ్చు, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ఉండొచ్చు. సో అంటే ఒకే ప్రోగ్రాంలో ఇన్ని ఎక్సెప్షన్స్ ఉన్నప్పుడు వీ కెన్ హ్యాండిల్ ఆల్ సచ్ ఎక్సెప్షన్స్. అంటే ఒక్క ట్రై బ్లాకే రాస్తాము. ఓకే, ఈ ట్రై బ్లాక్లో స్టేట్మెంట్స్ ఎన్నైనా ఉండనివ్వండి, దీని ఫాలోడ్గా ఎన్ని ఎక్సెప్ట్ బ్లాకులు రాయొచ్చు, ఎన్నన్నా రాయొచ్చు, ఓన్లీ 1 రాయాలన్న రూల్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వితౌట్ ఏ ట్రై బ్లాక్ ఎక్సెప్ట్ బ్లాక్ రాయటానికి వీల్లేదు. ఓన్లీ ఎక్సెప్ట్ అని రాస్తామంటే కుదరదు. ఓకే, ఎక్సెప్ట్ రాయాలి అంటే ఖచ్చితంగా ముందే ఉండాలి, ట్రై బ్లాక్ ఉండాల్సిందే. అదే మీరు ఎక్సెప్ట్ బ్లాక్ రాయకపోయినా ట్రై బ్లాక్ రాయించండి. ఓకే, సో అట్లానే ఇంకొక రూల్ ఏంటి అంటే ఫైనల్లీ బ్లాక్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఎందుకంటే వెదర్ ద ఎక్సెప్షన్ అక్కర్స్ మే ఆర్ మే నాట్, ద ఫైనల్లీ బ్లాక్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. దీస్ 5 points యూ మస్ట్ రిమెంబర్ వైల్ హ్యాండ్లింగ్ అన్ ఎక్సెప్షన్. సో ఒకసారి ఫైల్ హ్యాండ్లింగ్లో ఫైనల్లీ బ్లాక్ రాస్తున్నానండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ ఆల్వేస్ అని సంథింగ్ ఏదో మెసేజ్ రాశాను. మనకి ఎక్సెప్షన్ అక్కరైనా అక్కర్ అవ్వకపోయినా ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనటానికి ప్రూఫ్ ఏంటి అంటే నేను 12/3 ఇచ్చాను. సో ఎక్సెప్షన్ రాకపోయినా ఎగ్జిక్యూట్ అయింది. అబ్జర్వ్ చేశారో లేదు. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తున్నాను, ఎక్సెప్షన్ వచ్చింది అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫైనల్లీ బ్లాక్కి ఎక్సెప్షన్తో పని లేదండి. ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా సరే ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దట్స్ వై ఫైనల్లీ బ్లాక్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, థ్యాంక్ యూ.